పార్వతీపతయే హర హర మహాదేవ. పదం త్రిభువనోత్కృష్టం జిగీషోః సాధువర్త్మ మే. బ్రూహ్యస్మత్ పితృభిః బ్రహ్మన్ ఐశ్వర్య అనధిష్ఠితం అన్యైరపి అనధిష్ఠితం. పిల్లవాడన్నాడు, మహర్షి, మా వంశంలో ఏ ఒక్కడు ఇంతవరకు అంత మహోన్నతమైన పదవిని అందుకోలే, ఒక్కడు కూడా అందుకోలేదు. అలాంటి సర్వోత్కృష్టమైన బ్రహ్మపదం అది నాకు కావాలి. అలా కోరాడు నారద మహర్షిని ధ్రువుడు. బ్రూహి అస్మత్, నాకు చెప్పు నువ్వు, అస్మత్ పితృభి బ్రహ్మన్ అన్యైరపి అనధిష్ఠితం. మా పెద్దలు ఎవడు కూడా ఆ స్థితిని పొందినవాడు లేరు, నేను పొందాలి. అలా అర్థించేటప్పటికీ ఆనందపడిపోయి నారద మహర్షి వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఎంత గొప్పది అంటే వాసుదేవ ద్వాదశాక్షరి భాగవత స్వరూపం అన్నారు పెద్దలు. ఏ విధంగా? ద్వాదశాక్షరి అంటే 12 అక్షరాలు ఉంటాయి కదా మంత్రంలో, వర్ణములు. భాగవతంలో కూడా 12 స్కంధాలు. ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క స్కంధానికి ప్రతీక. ద్వాదశాక్షరాలు 12 స్కంధాలు. భాగవత మహాపురాణం ద్వాదశాక్షరి మహామంత్ర పునశ్చరణ అంత గొప్పది. అంతేకాక ఈ ధ్రువుడు ఎక్కడ తపస్సు చేయాలో ఆ ప్రదేశం కూడా చెప్పాడు నారదుల వారు. బాలక, నీ వయసు చిన్నదిరా, నీ యొక్క తపస్సు ఏ అడ్డంకి లేకుండా సాఫీగా నిర్నిబంధంగా సాగిపోవాలి అంటే నీవు మధువనంలో తపస్సు చేయదు. యమునా నది తీరం మధువనం. అనేక వనాలు ఉన్నాయి బృందావనంలో, అందులో మధువనం కూడా ఒకటి. ఆ మధువనంలో నీవు తపస్సుకి అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశం.